హాయ్! వెల్కమ్ టు సౌత్ కొరియా ముచ్చట్లు. సో, ఈ వ్లాగ్ ఏంది అనంటే నాకు జీకే స్కాలర్‌షిప్ సౌత్ కొరియాలో ఇట్లా సీట్ వచ్చిన తర్వాత మనం వీసాకి అప్లై చేయాలి. వీసాకి అప్లై చేయాలి అంటే ఆన్‌లైన్‌లో మనకి ఉండదన్నమాట. కంపల్సరీగా ఆఫ్‌లైన్‌లో ఎంబసీకెళ్ళి చేయాలి. అది కూడా ఏంటి అంటే కొరియన్ ఎంబసీస్ ఢిల్లీలో ఒకటుంటది, ముంబైలో ఒకటుంటది. ఒక్కో స్టేట్‌కి ఒక్కొక్క ఎంబసీ అన్నమాట. అంటే మన ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర వాళ్ళేంటంటే ముంబై ఎంబసీలో మాత్రమే అప్లై జేయాలి. ఢిల్లీ గాదు. సో, ఆ రోజేంటంటే మనకొక డేట్ ఇస్తారు. ఆ డేట్ రోజే మనమెళ్ళి అప్లై జేయాలి. సో, మేమేం జేసామంటే ముందే ట్రైన్‌కి అంటే హైదరాబాద్ నుంచి ముంబైకి ట్రైన్ టికెట్స్ బుక్ జేసుకున్నాము. సో, ఇది 2 ఇయర్స్ బ్యాక్ వీడియో అన్నమాట. నాకిప్పుడు టైం కుదిరింది. ఇది గూడా ఎందుకు జేస్తున్నా అంటే ఫర్దర్‌గా ఎవరికైనా సీటొస్తే వీసా ఎట్లా అప్లై చేయాలి? ఎట్లా ముంబై ఎళ్ళాలి? మేమెట్లా ఎళ్ళామనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతదనేసి ఈ వీడియో ఎడిట్ జేసిన. సో, ఈ వ్లాగ్ అంతా మీరు జూస్తే ఫుల్లు కుండపోత వర్షంలో ఉంటదన్నమాట. ఎంత కష్టపడి ముంబైకెళ్ళి వీసా అప్లై జేసి వచ్చినామంటే అబ్బా! అదేంటి సాహసమనే జెప్పాలి. ఫుల్లు కుండపోత వర్షం. అప్పుడు తుఫాన్ ఉండింది. సో, ఎట్లైనా మనం పోవాల్సిందే వీసాకి అప్లై జేయడానికి. సరే ఎట్లయితే అట్లే అనేసి ఇంకా మేము స్టార్ట్ అయిపోయినాం. సో, ఇప్పుడేంటంటే మెట్రోకొచ్చినామన్నమాట. మెట్రో స్టేషన్‌కొచ్చినాం. ఇక్కడ నుంచి మనము సికింద్రాబాద్ ఎళ్ళాలి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కెళ్ళాలి. సో, రైల్వే స్టేషన్‌కైతే వచ్చేసినాం. జనాలైతే చాలా మందున్నారు. ఇంత వర్షంలో గూడా అసలు ఈళ్ళంతా ఎక్కడికి పోతున్నారో అర్థం గాలేదు. ఇక్కడ మా టెన్షన్ అంతా మా ప్లాట్‌ఫార్మ్ ఎక్కడుందనేసి. అసలెక్కడ గూడా డిస్‌ప్లే కనిపిస్తలేదు. సో, ఇప్పుడైతే మనం ప్లాట్‌ఫార్మ్ ఎక్కడుందా అనే వెతికే టెన్షన్‌లో ఉన్నామన్నట్టు. ఈ జనాలను జూస్తేనే భయమైతుంది. గింతమందున్నారు. ఈడ అసలు ఎక్కడ ఉందో, ఎక్కడ వెతకాలో అసలు ఏం తెలీలేదు. జస్ట్ అట్లా బ్లైండ్‌గా ఎళ్ళిపోతున్నాము. ఎందుకంటే మేమిక్కడ అసలు ఎప్పుడూ రాలేదు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనేది ఇప్పుడే ఫస్ట్ టైమ్ రావడం అన్నట్టు. సో, ఏది ఎక్కడ ఉంటది, ఏంది అనేది సరిగ్గా తెలీదు. ఇంకా ఈ డిస్‌ప్లేలో మా ట్రైన్ నంబరును, ఇంకా టైమింగ్స్, ప్లాట్‌ఫార్మ్ నంబర్ జూసుకున్నాము. చూసుకొనొచ్చేసి ఇక్కడ కూర్చున్నాము. మేము చాలా ముందుగానే వచ్చినాము. ఎందుకంటే ముందుంటే బెటర్ అనేసి. మాకు ఈవినింగ్ అట్లా ఉండింది. 4కి అట్లా ఉండింది ట్రైను. సో, ఇక్కడ వచ్చేసి ప్లాట్‌ఫార్మ్ దగ్గర వెయిట్ జేస్తున్నాము. ఇంకా అదంతా చూపిస్తున్నా ఎట్లా ఉంటది, ఏంది అనేసి. నేనైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చూడడం ఫస్ట్ టైము. ఆహ్, సో, చూసిండా ఇప్పుడు ఆకాశం ఎట్లా ఉందో మొత్తం అంతా మబ్బు పట్టేసినట్టుంది. అస్సలు ఒకసారి ఆల్రెడీ వర్షం పడింది. పడి మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చిందనమాట. కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. చూడండి ఇక్కడ మళ్ళీ వర్షం జస్ట్ ఒక 10 మినిట్స్ ఆగడము, మళ్ళీ వర్షం పడడం ఇదే అయిపోయింది. అక్కడ దూరం నుంచి చూస్తున్నారా? అక్కడ మనకి ట్రైనొస్తుంది. ఇదే మనం ఎక్కాల్సిన ట్రైను ముంబైకెళ్ళడానికి. ఎంత మెల్లగొస్తుందో ఇది. ఇంకా ఇది రావడంతోనే అందరూ పరిగెడుతున్నారు. నేనైతే ముంబైకి ట్రావెల్ చేయడం అనేది ఫస్ట్ టైము. అసలు మనకి అక్కడ ఏముంటది? ఎట్లా ఎళ్ళాలి? అసలు ఏం తెలీదు. బ్లైండ్‌గా ఎళ్ళిపోయినాము మేమైతే. ఒక సాహసం అని చెప్పొచ్చు. ఎందుకంటే అది గూడా కుండపోత అంటే కుండపోత వర్షం పడింది. అసలు తినడానికి, ఆడ ఉండడానికి అసలు ఏం ప్లేస్ లేదు. ఎందుకంటే మేము ముందు రోజు ఎళ్తున్నాము. ఎందుకంటే 12 అవర్స్ ఏమో టైం పడతదనుకుంటా. నాకు పెద్దగా గుర్తుకు లేదు. మేమిక్కడ నైట్ ట్రైన్‌లోనే అంటే ఇక్కడే పడుకున్నాము. ట్రైన్‌లోనే పడుకొని మేము ఎర్లీ మార్నింగ్ 4కి అట్లా ట్రైన్ ముంబైలో దిగినామన్నమాట. సో, అక్కడ ఉండడానికి ప్లేస్ గూడా అసలేం బుక్ జేసుకోలే. ఏం తెలీదు. అట్లా బ్లైండ్‌గా ఎళ్ళిపోయినాం. సో, ఇక్కడ మా బర్త్ ఎక్కడుందనేసి చూషిన. అంటే మేము ఏ క్లాస్‌లో బుక్ చేసుకున్నామనేసి చూసుకొని, టికెట్ నంబర్స్ జూసుకొని ఇంకా ఎక్కుతున్నాము. చూసిండ్రా వర్షం ఎట్లా పడుతుందంటే, మొత్తం ఇట్లా ఏదో ఆకాశానికి చిల్లులు పడ్డట్టు పడింది అప్పుడైతే వర్షము. సో, ఇది మన ప్లేస్ అన్నమాట. సో, మొత్తానికైతే ట్రైనయితే ఎక్కేసినాం. ట్రైన్ ఎక్కేసినాక కొంచెం ఏంటిది స్థిమితం అయిపోయినా. ఎందుకంటే అప్పటి వరకి టెన్షన్ సికింద్రాబాద్‌లో రైల్వే స్టేషన్ ఎక్కడుంటదో తెలవది.
సెకండ్ థింగ్ ఏందంటే అసలు ఆ ట్రైన్ ప్లాట్‌ఫార్మ్ చూసుకోవడం, ఇదంతా చేసుకోవడం, మళ్ళా టైంకి అందుతామా లేదా? ఒకవేళ ట్రైన్ మిస్ అయితే ఇంకా ఎట్లా అనేసి ఇలాంటి టెన్షన్స్‌తోని అసలు మైండ్ మొత్తం పని చేయలేదు. ఆహ్, అదేంటో ఒక స్ట్రెస్‌లాగా ఉండిపోయింది. ఎందుకంటే మనం అంతవరకొచ్చి టైంకి వీసా అప్లై చేయలేదు అనంటే ఇంకా మనకి ఆ సీట్ క్యాన్సిల్ అయిపోతది గదా! సో, ఆ టెన్షన్‌తోని ఫుల్లు వర్రీ అయితుండే అప్పుడు. సో, ఫైనల్‌గా అయితే ఇంక ట్రైన్ ఎక్కిన తర్వాత హమ్మయ్య! ట్రైన్ ఎక్కినాం. ఇంకా వీసా అప్లై చేసినట్టే అనేసి ఫీల్ అయిపోయినా. సో, ఇప్పుడైతే ఇంకా ట్రైన్ ఎక్కేసాం కాబట్టి జస్ట్ అలా కొంచెం ఇంకా రిలాక్స్ అయిపోయినాం. సో, మేమొచ్చేటప్పుడే ఇక్కడ ఈ లంచ్ బాక్స్ నుంచి మీల్స్ తెచ్చుకున్నామన్నమాట. ఎందుకంటే మనం నైట్ ట్రైన్‌లోనే స్టే చేసినాం గాబట్టి, మనకి అక్కడ తినడానికి ఏముంటదో, ఉండదో అనేసి మేము ఎళ్ళేటప్పుడే డిన్నర్ కోసం తీసుకెళ్ళినాము. సో, అదే ఇక్కడ మీకు చూపిస్తున్నా. పెద్దగా ఏం లేదు. జస్ట్ నార్మల్‌గా వెజ్ ఆర్డర్ చేసుకునుండే. అదేంటంటే పులావ్ రైస్ లాగా ఉండింది. పులావ్ రైస్ లాగా ఉంది. ప్లస్ పప్పు కర్రీ, రాజ్మా కర్రీ అనుకుంటా. సో, మర్చిపోయినా. సో, టేస్ట్ అయితే జస్ట్ యావరేజ్‌గా ఉంది. ఏదో అట్టట్లుంది. మొత్తానికైతే డిన్నర్ చేసి పడుకున్నాము. ఇది ఎప్పుడంటే ఎర్లీ మార్నింగ్ 4కి అన్నమాట. ఇది ముంబైకి రీచ్ అయిపోయినాము. ఇది రైల్వే స్టేషన్‌లోనే. చూడండి ఇంకా తెల్లారి అవ్వలేదు. 4 అయితుంది అరౌండ్ టైము. సో, ఇంక ఎప్పుడు తెల్లారవుద్దా అనేసి ఇక్కడే వెయిట్ జేసుకుంటూ కూర్చున్నాము. ఎందుకంటే మనకి ఎంబసీ 9కి ఓపెన్ అవుతది. సో, అదంతా మనకి ప్లేస్ ఎక్కడికెళ్ళి ఉంటాము, అందుకనే స్టేషన్‌లోనే మొత్తం మార్నింగ్ 6 వరకి వెయిట్ జేసినామన్నమాట. కొంతమంది ఇక్కడ ప్లాట్‌ఫామ్ పైన పడుకొనున్నారు. వాళ్ళని జూస్తే పాపం ఎక్కడి నుంచెల్లో వచ్చిర్రో అనిపిచ్చింది. బాధ అనిపిచ్చింది. అంతే గదా! మనకు ఒక ప్లేస్ నుంచెల్లి ఇంకో ప్లేస్‌కెళ్ళినప్పుడు అక్కడ ఎవ్వరు లేరు, ఎవ్వరు తెలీదు అనంటే లైఫ్ అట్లనే ఉంటది. సో, అక్కడ 2 అవర్స్ వెయిట్ జేసిన తర్వాత ఇక్కడ ఇంకా ముంబై లోకల్‌లో ఒక టాక్సీని బుక్ జేసుకున్నాము. ఎంబసీకి బుక్ జేసుకున్నాము. ఎందుకంటే మనకు తెలీదు. ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం అనేసి మనీ ఎక్కువైనా పర్లేదనేసి టాక్సీ బుక్ జేసుకొని మేము ఎంబసీకి ఎళ్తున్నామన్నమాట. ఆహ్, ముంబైని చూపిద్దాం అనుకున్నా గానీ చూడండి ఫుల్ వర్షము. అసలు వీడియో తీయడానికి క్లారిటీ లేదు. ఏం కనిపించట్లేదు సరిగ్గా. పర్లేదు బానే ఉంది ముంబై గూడా. సేమ్ హైదరాబాద్ లానే ఉంది. అంటే మనం పెద్దగా ఏం కవర్ చేయలేదు గదా! జస్ట్ కార్‌లో నుంచెల్లి అట్లా చూసుకుంటూ ఎళ్ళిపోయినాము. సేమ్ మన హైదరాబాద్ ఎట్లుంటదో సేమ్ అట్లనే ఉంది. పెద్దగా అంత ఫ్యాబులస్‌గా అట్లా ఏం అనిపియలేదు నాకైతే. అంటే అది నార్మల్ ఒక ఏరియా గాబట్టి అట్లా అనిపించిందేమో. మేబీ సిటీకెళ్తే ఇంక బావుంటదేమో. సో, మేమైతే ఇప్పుడు ఎంబసీకెళ్తున్నాము. అరౌండ్ 7 కట్లా టాక్సీ ఎక్కామనుకుంటా. సో, మేము 9 వరకు ఉండాలనేసి అట్లా ముందే ఎళ్ళిపోతున్నాము. ఎందుకంటే కొంచెం ముందెళ్ళి ఉంటే మనకు గూడా టైం కరెక్ట్ టైంకుంటాం గాబట్టి మన నెంబర్ గూడా తొందరొస్తది. మనం తొందరగా కంప్లీట్ జేసుకోవచ్చు వీసా ప్రాసెస్ అనేది. ఎప్పటికైనా కొంచెం ముందుంటే బెటర్ అనేసి ఇంకా మేము ఎళ్తున్నామిలా. సో, ఇలా ముంబైని అలా వర్షంలో చూసుకుంటూ ఎళ్తున్నాము. బట్ కార్‌కైతే రెంట్‌కి ఈ టాక్సీకి దాదాపు 500 పే చేసినాం మేమైతే. నాకైతే ఎంత డిస్టెన్స్ అంటే రైల్వే స్టేషన్ నుంచి జస్ట్ హాఫ్ అన్ అవర్ ఉందంతే. దానికి 500 స్పెండ్ చేసినాము. మనీ అయితే ఇట్లా అయిపోయినాయి. సర్లే అయిపోతే అయిపోయినాయి కానీ మనం టైంకైతే ఎంబసీకైతే రీచ్ అయినామనేసి ఇంకా హ్యాపీగా ఫీల్ అయినా. సో, 8 కలా ఇక్కడ ఎంబసీకి రీచ్ అయిపోయినాం. ఇక్కడ బ్రౌన్ కలర్‌లో బిల్డింగ్ ఉంది గదా! ఇదే అన్నమాట. సో, పక్కన క్రీమ్ కలర్ ఈ బిల్డింగ్ బాగా అనిపించింది కన్‌స్ట్రక్షన్. అందుకే దాన్ని తీసిన. ఇది ఇక్కడ ఉంది చూడండి. అక్కడ సెక్యూరిటీ గార్డ్ గూడా ఉన్నాడు. సో, అదే అన్నమాట. సో, నేను లోపలెళ్ళి వీడియో తీయలేదు. ఎందుకంటే వీడియో తీయడానికి అలో లేదు. సో, మొత్తానికైతే వీసా అప్లై చేసేసి ఇంకా వచ్చినాము. సో, ఇక్కడ జూడండి ఎట్లా పడుతున్నదో వర్షం. మేము జస్ట్ అట్లా ఒక సైడ్‌కి నిల్చున్నాం అంతే. అసలు కూర్చోడానికి గూడా ప్లేస్ లేదు. ఇక్కడ ఎందుకున్నాము అనంటే మేము ఆహ్, కరీంనగర్ అంటే హైదరాబాద్ నుంచి ముంబైకి
ట్రైన్‌లో వచ్చినాం గదా! ఎళ్ళేటప్పుడు బస్‌లో ఎళ్ళాము అనేసి బస్ బుక్ చేసుకొనుండే. స్లీపర్ బస్ బుక్ చేసుకున్నాం. సో, వాళ్ళేం చెప్పారంటే, ఇక్కడ ఒక స్టాప్ జెప్పి అక్కడ నిల్చోండి. మేమక్కడ ఎక్కించుకుంటాము అని చెప్పారన్నమాట. సో, అదే ఈ ప్లేసు. కూర్చోడానికి అస్సలు ఒక చైర్ లేదు, ఏం లేదు. అదే వర్షంలో ఇంక అట్లనే నిల్చొనున్నాము. వాటర్ లేవు. ఏంటి వాష్‌రూమ్ వస్తే వాష్‌రూమ్ ఎళ్ళడానికి లేదు. ఎంత అంటే నరకంలాగా అనిపిచ్చింది. ఛీ! అవసరమారా బాబు ఇదంతా అవసరమా? ఈ వర్షానికి ఇంట్లోనే సక్కగుంటే అయిపోతది గదా అనిపిచ్చింది. ఎంత చిరాకంటే అంత చిరాకనిపిచ్చింది. అంటే వర్షం పడకపోతే బావుంటదేమో. వర్షంలా అంతా గంటలు గంటలు నిల్చోవడం, వాష్‌రూమ్స్ లేకపోవడం. సో, ఇదంతా మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్ అన్నమాట. సో, ఫైనల్‌గా బస్సయితే ఎక్కేసినాము. అక్కడే మేము కాన్స్టెంట్‌గా 2 అవర్స్ నిల్చున్నాము. సేమ్ ప్లేస్‌లో వాటర్ తాగకుండా, వాష్‌రూమ్ ఎళ్ళకుండా, ఆ వర్షానికి సగం తడుస్తూ, సగం నిల్చొని అట్లా. సో, అదంతా ఫేస్ చేషినా కానీ ఏమనిపిస్తదంటే ఇప్పుడు సరే వర్త్ ఇట్ అనిపిచ్చింది. ఎందుకంటే మనం అంత కష్టపడి వెళ్లి వీసాకి అప్లై చేసినందుకు మనకి సీటొచ్చింది. ఇప్పుడు ప్రెజెంట్ కొరియాలో ఉండి లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నాం. మంచిగా చదువుకుంటున్నాము. ఈ మంచి ఆపర్చునిటీ వచ్చిందనేసి బ్లెస్డ్‌గా ఫీల్ అవుతున్నా. సో, మేము ఇప్పుడైతే కరీంనగర్‌కి స్టార్ట్ అయిపోయినాం. స్లీపర్ బస్ గాబట్టి కొంచెం హ్యాపీగా ఉండి నెమ్మదిగా అప్పుడు నిదానమైంది మనసనేది. ఎందుకంటే అది వీసా అప్లై చేసేదాకా టెన్షనే. ఇంక అక్కడ పెద్ద స్టోరీ ఏం జరిగిందంటే వాళ్ళు వీసాకి ఆహ్, ఒక ఫోటో మనం ఇవ్వాలన్నమాట. 2 ఫోటోస్ ఇవ్వాలి. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ ఇయ్యాలన్నమాట. అదేంటంటే ఫేస్ మొత్తం జూమ్ చేసి ఇస్తారు. సో, అట్లాంటి ఫోటోస్ గాకుండా నార్మల్ ఫోటోస్ తీసుకెళ్ళినాం మేము. మాకది తెలీక. ఇంకా వాళ్ళేమన్నారు, "ఈ ఫోటోస్ యాక్సెప్ట్ చెయ్యము. మీరు ఇంకా వేరే ఫోటోస్ తీసుకొని రావాలి" అంటే అక్కడికక్కడ అసలు మనకు ఆ ఏరియానే తెలీదు. ఇంకా ఫోటో స్టూడియోస్ ఎక్కడుంటాయి? ఎట్లా ఎళ్ళాలి? అనేసి చాలా టెన్షన్ పడినా అక్కడ మాకొక అమ్మాయి కలిసింది. తను ముంబై నుంచి. సో, తనకి గూడా ఫోటోస్ కావాలి అని చెప్పారంట. సో, నాకు తెలిసి ఇక్కడ ఒక ఫోటో స్టూడియో ఉంటదనేసి తీసుకెళ్ళింది. సో, మేము ముగ్గురం కలిసి ఎళ్ళామన్నమాట. అక్కడ నుంచి జస్ట్ ఆ ఎంబసీ నుంచి 10 మినిట్స్ వాక్ ఉంది. ఎళ్ళి అప్పుడు ఫాస్ట్‌గా ఫోటోస్ తీసుకొని మళ్ళీ వచ్చి సబ్మిట్ జేసినాము. నేనైతే ఇంకా అయిపోయిందిరా దేవుడా అనుకున్నా. ఎందుకంటే వాళ్ళు 9-12 వరకు మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు వీసా అప్లికేషన్స్ అనేవి. 12 దాటిందంటే వాళ్ళు తీసుకోరన్నమాట. మళ్ళీ అది మన డేట్ అదే రోజుంది కాబట్టి అదే రోజులో 9-12 మధ్యలోనే మనం ఎళ్ళాలి. వాళ్ళు మనకి మనం ఎళ్ళిన టైం బట్టి నంబర్ ఇస్తారు. అండ్ మన నంబర్‌ని బట్టి పిలుస్తారన్నమాట. పిలిచిన తర్వాత అక్కడ ఆఫీసర్ ఉంటారు. వాళ్ళకి మనం అప్లికేషన్‌ని సబ్మిట్ జేయాలి. సో, 9-12 ఉంటది కాబట్టి ఆ రోజు చాలామంది వచ్చుండే. ఇంకా మేము ఆల్రెడీ వెళ్ళడం ముందుగానే ఎళ్ళినాం గానీ ఫోటోస్‌తోని చాలా ప్రాబ్లమ్ అయింది. ఫైనల్‌గా 11:30కో ఏమో మేము వీసాకి అప్లై జేసినాము. సో, అప్పటికి హమ్మయ్య! అనేసి ఒక గట్టిగా మంచిగా ఊపిరి పీల్చుకొని నెమ్మదిగా ఇంకా బయటకొచ్చేసి అట్లా లంచ్ చేసేసి ఇంకా బస్ ఎక్కినామన్నమాట. సో, ఇంత కథ అయింది అప్పుడైతే. ఎంత టెన్షన్ అంత వర్రీసే. అసలు అప్లై చేస్తామా? చెయ్యమా? అనేసి. సో, ఫైనల్‌గా అట్లా సక్సెస్‌ఫుల్‌గా సబ్మిట్ జేసినాం. ఇప్పుడైతే కొరియాలో ఉన్నాము. సో, ఇప్పుడు వస్తుంటే మీరిక్కడ సీనరీస్ అన్నీ చూసుంటారు. వర్షానికి సరిగ్గా క్లారిటీగా లేదు గానీ అబ్బబ్బా! ఎంత బావుందో. ముంబై ఔట్‌స్కర్ట్స్ అయితే చాలా బావుంది. ఆ కొండలతోటి ఇంక వర్షం పడడం వల్ల మబ్బులన్నీ కిందకొచ్చినాయి. ఏదో ఊటీలాగా అట్లా అనిపిచ్చింది. సీనరీస్ అయితే చాలా బావుండే. బట్ ఇక్కడ నా ఫోన్‌లో అసలు క్లారిటీగా రావట్లేదు గానీ, నేనప్పుడు డైరెక్ట్‌గా జూసినప్పుడైతే అబ్బా! ఎంత పీస్‌ఫుల్ అనిపిచ్చిందో మైండంతా. అటు స్ట్రెస్ అంతా పోయింది. ఇంకా మంచిగా స్లీపర్ బస్ గాబట్టి మంచిగా హాయిగా పడుకొని, ఆ వ్యూస్‌ని జూసుకుంటూ, ఎంజాయ్ చేస్తూ మెల్లిగా వచ్చినాము. యాక్చువల్‌గా మేమక్కడ బీచ్ కూడా పోదాం అనుకున్నాం గానీ, బీచ్ లేదు, ఏం లేదు. మొత్తం వర్షంతోనే ఆ బీచ్ అంతా మా దగ్గరకొచ్చినట్టు అనిపిచ్చింది నాకైతే. సో, సక్సెస్‌ఫుల్‌గానైతే అప్పుడు ఇన్ని అడ్వెంచర్స్ చేసుకుంటూ, ఎంత కష్టపడిపోయి అయితే సబ్మిట్ జేసినాము. సో, ఇక్కడ మధ్య మధ్యలో వస్తుంటే వేలో ఇలా పక్కన కొండలున్నాయి. మంచి గ్రీనరీ తోటున్నది. మధ్య మధ్యలో ఇట్లా చూడండి వాటర్ ఫాల్స్.
సో, వాటర్ పైన కొండ నుంచెళ్ళి కిందికి జారి పడుతుంటే ఎంత బాగున్నాయో. సో, అది అనిపిచ్చింది. అందుకే అంత జర్నీ ఏం బోర్ కొట్టలేదు. ట్రైన్ జర్నీ మాత్రం చాలా చిరాకనిపిచ్చింది. బట్ బస్ జర్నీ మాత్రం చాలా బావుందనిపిచ్చింది. చూడండి అక్కడ మధ్యలో వాటర్ ఫాల్స్ ఉన్నాయి. కొండ నుంచెళ్ళి వాటర్ అంతా కిందికొస్తున్నాయి. సో, మొత్తానికైతే ఇట్లా వెళ్ళి వీసాకైతే అప్లై చేసినాము. ఇక్కడ చూడండి ఇంకా నైట్ అయిపోతుంది. వర్షమైతే అబ్బబ్బా! పడతనే ఉంది. పడతనే ఉంది. అస్సలు జస్ట్ ఒక బ్రేక్ ఇస్తే ఒక 5 మినిట్స్ బ్రేక్ ఇచ్చింది అంతే. ఇంకా పడతనే ఉంది. అసలేదో ఆకాశానికి చిల్లులు పడ్డట్టు పడింది వర్షమైతే. సో, ఇట్లా పడుకున్నాం. నైట్ బస్‌లోనే పడుకున్నాము. ఇప్పుడు మార్నింగ్ లేసేసరికి హైదరాబాద్‌కి రీచ్ అయిపోయినాము. ఇది హైదరాబాద్ అన్నమాట. నెక్స్ట్ డే మార్నింగు. సో, హైదరాబాద్ రీచ్ అయిపోయిన తర్వాత ఇదెక్కడో ఏదో ప్లేస్‌లో దిగిపోయినాం మేము. అక్కడి నుంచి మళ్ళీ మెట్రోకెళ్దామని. సో, ఇక్కడ దిగిన తర్వాత నాకు ఏంటి ఇక్కడ కొన్ని పావురాలు కనిపించినాయి. భలే అనిపించినాయి. చూడండి ఇక్కడ పావురాలన్నీ లైన్‌గా ఉన్నాయి గదా! నాకు భలే అనిపించినాయి. ఇన్ని పావురాలేంటని నేను దగ్గరికెళ్ళి వీడియో తీద్దామనేసి దగ్గరికెళ్ళాను. అట్లా లెఫ్ట్ సైడ్ జూస్తే చూడండి ఎన్ని పావురాలో. అమ్మో! ఇన్ని పావురాలు ఒకే దగ్గర కనిపించినాయి. నాకు భలే అనిపించింది. మంచిగా అనిపించింది. అందుకే ఇక్కడ దగ్గరికి వచ్చి మరీ ఈ వీడియో తీసినా అన్నమాట. చూడండి అన్ని పావురాలు ఒకే దగ్గరున్నాయి. మళ్ళీ నేను దగ్గరికెళ్తే అవసలు కదలట్లేదు. అస్సలు భయం గూడా లేదు. అట్లనే ఉన్నాయి మెల్లిగా ఇంకా ఎగురుతున్నాయి. కొన్ని ఎగురుతున్నాయి. కొన్ని అట్లనే ఉన్నాయన్నమాట. సో, మొత్తానికి ఇలా అయిపోయింది నా జర్నీ అనేది. వీసా అప్లై జేయడానికి హైదరాబాద్ టు ముంబై. ఒక పెద్ద సాహసం అని జెప్పాలి. కానీ వర్త్ ఇట్ అన్నమాట. మనకి ఈ స్కాలర్‌షిప్ వచ్చిన తర్వాత మనం ఎంత కష్టపడ్డా అంతా పోతది. ఆ స్ట్రెస్ అంతా పోయింది. చాలా హ్యాపీ అనిపించింది. బట్ అప్పుడు మాత్రం చాలా చిరాకు అనిపించింది. ఎందుకంటే వర్షం పడడం వల్ల సరిగ్గా తిండి లేదు, నిద్ర లేదు. అంతా చిరాకుగా అనిపించిండే ట్రావెల్ అంతా. బట్ ఇప్పుడు మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు ఆ మెమోరీస్ అన్నీ ఎడిట్ చేస్తా ఉంటే ఆ మెమోరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి. సో, ఇదండి నేను వీసా అప్లై చేయడానికి నేను పడిన కష్టాలు అండ్ తిప్పలు. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నా. మీకు కూడా ఫర్దర్‌గా యూజ్ అవుతదనుకుంటున్నా. ఓకే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు సౌత్ కొరియా ముచ్చట్లు. మళ్ళీ ఒక మంచి వ్లాగ్‌తోని మీ ముందుకొస్తా. ఓకే దెన్ చలో మరి ఉంటా. బాయ్.